ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా, మా మంచి దేవుడా, స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాల సంబంధించండి నాయన కీర్తనలు ధ్యానించుకుంటుండగా నీ సన్నిధి మాకు తోడే ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. కీర్తనలు 136 చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరము ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన భూమిని నీళ్ల మీద పరచువాడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరము ఉండును. పగటికి నేలుండుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. రాత్రి నేలుటకు ఆయన
చంద్రుణ్ణి నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఐగుప్తీయుల దేశపు తొలిసూలను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించును. ఆయన కృప నిరంతరము ఉండును. చేయి చాచి తన బాహుబలి చేత వారిని రప్పించును. ఆయన కృప నిరంతరము ఉండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఇశ్రాయేలును దాని మీద దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఫరోను అతని సైన్యములను ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చును. ఆయన కృప నిరంతరము ఉండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. అమోరీయుల రాజైన సిహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. బాషాన్ రాజైన ఓగోన్ను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన వారి దేశమును మనకు సతత్వముగా అప్పగించెను. ఆయన కృపగా నిరంతరము ఉండును. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దాన్ని సుసద్ధముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరము ఉండును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనును. ఆయన కృప నిరంతరము ఉండును. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను. ఆయన కృప నిరంతరము ఉండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరము ఉండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. చూసారండి 136వ కీర్తనలోని మనకు ఎలాగైతే దేవుడు కృప నిరంతరం మనకు తోడుగా ఉందో ఇది జ్ఞానించుకున్నప్పుడు మనకి దేవుడు బాహుబలి చేత మనల్ని ఎలాగా చేయి చాసి తన బాహుబలి చేత వారిని రప్పించిన ఆయన ఎంత గొప్ప దేవుడు. ఫరో అతని సైన్యములను ఎర్ర సముద్రంలో ముంచివేసిన గొప్ప దేవుడు. అంటే ఇశ్రాయేలుకి ఫరో వ్యతిరేకము. అందువల్ల ఆ ఫరో సైన్యములందరినీ ఎర్ర సముద్రంలో పడివేసెను. ఎర్ర సముద్రం నుంచి ఇశ్రాయేల్ జనాల్ని నడిపించును, దాటించును. దేవుడి కృప ఎంత గొప్పదండి, మనం వర్ణించలేము. దేవుడిని అంటి ఉన్నప్పుడు దేవుడు మనకు తోడై ఉండి తన కృప చేత మనల్ని ఇలాంటి ఇబ్బందుల నుంచి ఇరుకుల్లోంచి మనల్ని దాటించగల గొప్ప దేవుడు అన్నమాట. ఆయనకి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా తక్కువే. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. మనకంట బలవంతులైన వారిని, మనకంట ఒక అధికార పక్షముగా ఉండి మనకు విరోధంగా ఉన్న వాళ్ళని మన వైపు రాకుండా దేవుడు హతము చేయగల గొప్ప దేవుడు. దేవుడిని మనం ఆశ్రయించినప్పుడు మనకి అతని బాహుబలి మనకి ఎప్పుడూ తోడై ఉంటుందంట. అలాగే మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇప్పుడు మనం దీనదశలో ఉన్నప్పుడు ఎవరైనా స్నేహితులవని, చుట్టాలవని, బంధువులవని ఎవరైనా అమ్మాయిలు ఇబ్బందుల్లో ఉన్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏం అడుగుతారో మనల్ని అడిగితే మనం ఇవ్వగలమా ఇవ్వలేమా, లేదని చెప్తే ఎలాగుంటుంది అని ఆలోచిస్తారు. కానీ అదే మనం దీనదశలో ఉన్నప్పుడు శరణం యేసయ్యా నువ్వే మాకు ఆధారం అని మనం ఎంతో నమ్మకముగా దేవుడి పట్ల మనం ఉన్నప్పుడు దేవుడంట మనల్ని అతను ఏం చేస్తారండి, ఆయన జ్ఞాపకం చేసుకొని మనకి సరైన మార్గంలో నడిపిస్తారు. ఆకాశమందుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం ఎల్లవేళలా ఇక్కడ ఉన్నామా, లేకపోతే ఇగో పనిలో ఉన్నామా, లేకపోతే వంటగదిలో ఉన్నామా, లేకపోతే ఉద్యోగంలో ఉన్నామా అని కాదు. కానీ ఎల్లవేళ మన తలంపుల్లో యేసయ్యని మనం జ్ఞానించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మనం తండ్రి వైపు చూసిన ఎడల మనకి దేవుడు సమీపంగా ఉండి మనకు సహాయం అందిస్తూ మనల్ని నడిపిస్తారనమాట. ఈ ఉదయకాల సమయం ఈ వాక్యము మనందరిలో ఫలింపజేయబడునుగాక. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, పరలోకమందున స్వామి,
అద్భుతకర్త, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, ఆశదుర్గమా, నిత్యుడగు తండ్రి, జీవాధిపతి గల తండ్రి యేసుస్వామి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎత్తునిగా మారి స్వరూపమైన లేకుండా ప్రవ్వా, నువ్వు మా గురించి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడివి ప్రవ్వా. స్వరూపము ఏమీ లేకుండా ప్రవ్వా, నువ్వు తండ్రి నాయన మా గురించి భూమిపైకి మానవునిగా వచ్చి మృప్తునిగా మారి ప్రవ్వా, మా పాప భారమును అంతటినీ నీ మీద వేసుకొని అయ్యా మమ్మల్ని రక్షించుటకు, మా పాప శపాప ఇచ్చుటకు అయ్యా ఈ గొర్రెనో కోడినో అయ్యా బలిస్తే కాదు కానీ పాపం పోవటం లేదని ప్రవ్వా, నువ్వే తండ్రి బలి పశువుగా భూమి మీదకి వచ్చి ప్రవ్వా, బలిగా అర్పింపబడి ప్రవ్వా అయ్యా, నిందలు, అవమానాలు, దెబ్బలు అయ్యా ఇవన్నీ చాలక ప్రవ్వా అయ్యా, నీ ప్రాణం తీసి ఉన్నాం ప్రవ్వా. క్షమించు ప్రవ్వా, క్షమించు అయ్యా. నీ విలువ తెలుసుకోలేకపోయాం ప్రవ్వా, క్షమించు ప్రవ్వా. అయ్యా తండ్రి నాయన, ఇకపైనైనా ప్రవ్వా నీ రెండో రాకడలో నిన్ను గ్రహించే హృదయం, గ్రహించే మనసు మాకు అందరికి అనుగ్రహించండి ప్రవ్వా. దేవా, ఈ ఉదయకాల సమయం ప్రవ్వా, ఎవరైతే నిన్ను తెలుసుకోక ఇంకా పాపములో, లోకములో జీవిస్తున్నారో అయ్యా, ఒక్కసారి దర్శించండి ప్రవ్వా. ఆ బిడ్డలు నీ వైపు తిరుగుటకు, వాళ్ళ భవిష్యత్తు మారుటకు, పాపము నుంచి, శాపము నుంచి, జోదము నుంచి, తాగుడు నుంచి, వ్యభిచారము నుంచి అయ్యా, డ్రగ్స్ నుంచి విడిపించి ప్రవ్వా ఘనముగా అయ్యా నిలబెట్టయ్యా. ఎవరైతే నీ వైపు చూస్తున్నారయ్యా, నేను ఈ స్థితిలోంచి బయటికి రాలేకపోతున్నానని ఎవరైతే మొరపెడుతున్నారయ్యా, సహాయము చేయి ప్రవ్వా, సహాయము చేయి ప్రవ్వా. అయ్యా, వాళ్ళ దగ్గర సువార్త వెలుటకు కూడా నీ కృప దయచేయండి ప్రవ్వా. నువ్వెవరినైతే వాడుకుంటావో ప్రవ్వా, వాళ్ళు నమ్మకమైన సేవ చేయట్లో, నమ్మకమైన బిడలుగా ఉండుటకు నీ కృప దయచేయండి ప్రవ్వా. అయ్యా నీకు వందనాలు అయ్యా, నీ కోట్లాది స్తుతి స్తోత్రములు ప్రవ్వా. ఈ ఉదయకాల సమయం ప్రవ్వా, ఎవరైతే తండ్రి నీ వైపు చూసి అబ్బా తండ్రి, అమ్మా, నాన్న అని ప్రయాసపడుతున్నారో ప్రవ్వా అయ్యా, నీకు మొరపెడుతున్నారో, నా అన్న, నా డాడీ అని నీకు మొరపెడుతున్నారో ప్రవ్వా అయ్యా, నీ బాహుబలి చాపయ్యా. సహాయం చేయుటకు నీకు చేతులు కొరసగా లేవయ్యా. విననేరకున్నట్లు నీ చెవులు మందంగా లేవు ప్రవ్వా. నువ్వు సహాయం చేసే దేవుడని బిడ్డలు తెలుసుకొనుటకు, నీకు మొరపెట్టుటకు, విడిపింపబట్టుకు, ఆశీర్వదింపబట్టుకు, అయ్యా ఘనముగా నిలబట్టుకు నీ కృప దయచేయమని ప్రవ్వా. నీ సన్నిధికి ప్రవ్వా ప్రజలు తీసుకొస్తుండగా అయ్యా, యవ్వనస్తులేటి, వృద్ధులేటి ప్రవ్వా, చంటి బిడ్డలేటి, నడి వయసు వారేటి, స్త్రీలేటి, పురుషులేటి ప్రవ్వా, నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రవ్వా. సహాయం ఇచ్చే ప్రవ్వా, సహాయం ఇచ్చే. నీలో ఆనందము, నీలో సంతోషం వాళ్ళు వెతుకుటకు సహాయం వచ్చేయండి ప్రవ్వా. అయ్యా, కొంచెంలో అత్యధికమైన మేలులతో నింపగల గొప్ప దేవుని కలిగి ఉండుటకు తండ్రి, వాళ్ళు కూడా తండ్రి నీ వైపు తిరుగుటకు అయ్యా, నిన్ను ఆరాధించుటకు, నిన్ను తెలుసుకొనుటకు, నిన్ను మహింపరుచుటకు సహాయం చేసి నడిపించమని ఈ ఉదయకాల సమయం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళు ఒక్కసారి మీ మనోనేత్రాలను వెలిగించుకొని చూస్తే దేవుడి యొక్క మహిమ మీలోకి వస్తుంది. మీరు దేవుని వెంబడించగలుగుతారు. అలా ట్రై చేయండి. ఒక్కసారి దేవుడి వైపు చూసి దేవుడు ఎవరు, ఎందుకు వచ్చాడు, అతను ఏం చేశారు అన్న ఆలోచన ఒక్కసారి కలుగు చేసుకోరా. దయచేసి నా యొక్క ప్రార్థన, నా యొక్క పరిశుద్ధ గ్రంథంలో మాటలు మీకు నచ్చినట్లయితే మీరు మెసేజ్ చేయండి. మీ గురించి ప్రార్థిస్తాను. తప్పుంటే క్షమించండి, సరిదిద్దుకుంటాను. దయచేసి కామెంట్ చేయండి.